రైట్ రైట్. సుహాసిని బీజేపీ నుంచి సుహాసిని గారు ఉన్నారు. బీజేపీ నుంచి సుహాసిని గారు, మీరు ఇప్పటికైనా ఒప్పేసుకుంటారా జగన్ పారిపోలేదని? వెంకటేష్ గారు నమస్తే. మీరు అన్న వాళ్ళని అడగాలి. అంటే కూటమిలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉన్నారు కదా, కొంతమంది అన్నారు దాన్ని కోట్ చేస్తున్నారు, కూటమిలో భాగం కాబట్టి మీరు కూడా. కీలకం ఏముంది, అందరూ అనౌన్స్ చేసి వెళ్ళినది. ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. రైట్ రైట్. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండవుతాయి అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్ పోల్స్ జూన్ 4వ తారీఖు రాబోయేది. సో ఎగ్జిట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్. సో ఏమవుతుందంటే రేపు ఏదో ఇచ్చేస్తే ఇదేదో సంబరాలు జరుపుకోవడానికి ఎవరికి ఏమీ లేదు. ఇంకా వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా 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 సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే 151 మేమే ఇంకా సూపర్ డూపర్ అనుకున్న వైసీపీకి పెద్ద చెంపపెట్టు రేపు ఎగ్జిట్. ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే చాలా హోప్స్ తో ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎంతో నమ్మకం క్రియేట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా అసలు ఒకటా రెండా ఆయన తిరిగినవి 1000 కిలోమీటర్లు నడకలు ప్రతి ఒక్కళ్ళని స్ఫురించారు. సో మనుషుల్లో ఒక ఇమోషన్స్ ఎలా ఉంటాయంటే అతని దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ దగ్గరికి ప్రజలు నమ్మారు అతన్ని. కానీ ఏదైతే నవరత్నాలు అని చెప్పి సింపుల్ గా 9 కదా వాళ్ళు చెప్పింది, అందులో ప్రధానమైన హామీయే కదా వాళ్ళు చెప్పింది దఫదఫాలుగా తీసేయడం అన్నది మళ్ళీ పెట్టారు. అసలు ఐ డోంట్ నో అసలు వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? వాళ్ళు చెప్పిన వాటిల్లో చాలా వరకు రివర్సే కదా. అసలు కూల్చివేతతో స్టార్ట్ అయింది, రివర్స్ టెండరింగ్ తో రివర్స్. సో అలాగే దేశం కూడా మన రాష్ట్రం కూడా రివర్స్ అయిపోయింది. మేమేమో ఎందుకంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఏదో ఒక మీడియా చెప్పింది, ఎవరో ఒకళ్ళు వైరల్ చేశారు, దానివల్ల ప్రజల్లో మార్పు వస్తుంది అని కాదండి. ఒక్కసారిగా వాళ్ళు ప్రాక్టికల్ గా ఈ రోజు ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళు అన్ని చూస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ విషయంలో మాఫియాలు, శాండ్ విషయంలో మాఫియాలు వాళ్ళ సైట్లలోనే వాళ్ళు చూస్తున్న జిల్లాల్లోనే. అది కాకుండా లిక్కర్ చూశారు. మరి మహిళలే కదా లిక్కర్ మీద అసలు ఆ లిక్కర్ పాలసీ ఎత్తివేస్తాము అన్న మాటకే మహిళా లోకం పట్టం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయం వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు ఒక పెద్ద బ్లో అది ఏదో అయితే చెప్పారో అది వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయలేకపోయారు. ప్రభుత్వమే ఇంకా అధికారికంగా ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఇదే కాకుండా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు, అండ్ యూత్ ఉద్యోగాలు లేవు, కొంత ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. మొదట 5 సంవత్సరాలు అఫ్ కోర్స్ ప్రాక్టికల్ గా మాట్లాడదాం, 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయింది. బట్ ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి కదా, తను చూపించుకునేటట్టు ఉండాలి కదా. సంక్షేమం ఒక్కటేనా? సంక్షేమం ఇవ్వాలి కాదనలేదు ఎవరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. బాలబాలికల కోసము, యూత్ కి అసలు గతి శక్తి 1,00,000 కోట్లతో, దాంతో ఎన్నో లక్షల అవకాశాలు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ మన రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని 10 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడో అక్కడ అలా లబ్ధి జరుగుతూనే ఉంది. సో అటు సంక్షేమము, ఇటు అవకాశాలు, ఉపాధి అవకాశాలు. మన దేశం ఏ విధంగా వెళ్తుంది. సో ఈ రోజు మోదీ గారు వచ్చారా, ఏదో ఒకటి తగ్గిందా, యాంటీ ఇన్కంబెన్సీయా, ప్రో ఇన్కంబెన్సీయా, ఏదేదో మనం లెక్కలేసుకుని కాదండి. ప్రజలకి ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళు చూస్తున్నారు. అవును, వాళ్ళు ఎవరో చెప్తే వినేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. క్లియర్ కట్ గా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు. అర్బన్ అండి, ఈసారి అసలు అర్బన్ లో ఎంత పెరిగిందంటే అసలు ఓటింగ్ అంటే వాళ్ళలో ఎంత బాధ చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారాలి అన్న విధానంలో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేశారు. సాధారణంగా మనకు మొన్నటిదాకా ఉన్న ఒక మాట ఏంటి, చదువుకున్న వాళ్ళు ఎవరు బయటికి రారు, పట్టాను ఓటేయరు అని. అదే కదా రూరల్ బలం పెరిగి రూరల్లో వీళ్ళందరూ ఇంకా లిక్కర్ అవి ఇవి అన్ని రకాల ఒక ప్రాసెస్ ద్వారా వాళ్ళైతే టక్మని ఓటేస్తారు అని చెప్పి వీళ్ళైతే ఓటేయరు. కాబట్టి ఈ 40% మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకి ఓటేస్తుంది అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేశారు. బాగుంది, తప్పలేదు. సంక్షేమం ఇవ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి, అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తోంది. దాంతో పాటు రాష్ట్రంలో ఇంకా కావాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ పూర్తి డ్రా చేసేసుకున్నారు లైన్. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చూసిన దాంట్లో అసలు అభివృద్ధి అన్నది పూర్తిగా లేనే లేదు. ఏం చూపిస్తున్నారు? సంక్షేమం ఒప్పుకుంటారా సుహాసిని గారు? సంక్షేమం జరిగిందని ఒప్పుకుంటారా? అభివృద్ధి జరగలేదు అంటున్నారు, ఓకే, జరిగింది, దాన్ని ఒప్పుకుంటారా? సంక్షేమం అన్నది అదే ఊరికే ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. సంక్షేమం ఇచ్చినందుకే కదా రూరల్ లో వాళ్ళకి కొంత పట్టు ఉంది అని ఎందుకు వస్తుంది మాట.
మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఇది అది అని కాదు. నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ అయినా ఏదో రాజకీయం కోసం ఇచ్చింది ఇవ్వలేదని ఇచ్చిందని అని మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మనం మాట్లాడేది ఎంతవరకు మనం కరెక్ట్ గా మాట్లాడుతున్నాం, ఏ విషయాల గురించి మనం ఎత్తి చూస్తున్నాం అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. సో ఈ రోజు సంక్షేమము మాత్రమే డిపెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. అది ఇప్పుడు రిస్క్ లో పడింది. 151 అన్నది ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే ఈసారి అసలు 81.86% ఆఫ్ ఓటేజింగ్ జరిగింది. అంటే 2.09% పెరిగింది. పెరగడంలో కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా 5 లక్షల వరకు పైన 151 రాకపోయినా, సుహాసిని గారు 151 రాకపోయినా సరే అబౌవ్ 90 వస్తే అధికారం ఫామ్ చేస్తారు కదా, అది ఈజీయే కదా, ఆ ఛాన్స్ ఉంది కదా. అది మీకుందా వైసీపీకి ఉంది? ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది ఈ చర్చే. అసలు 100% ఎన్డీఏకే ఉంటుందండి, కూటమికి. ఎందుకంటే అంత విసిగిపోయేటట్టుగా ఈ ప్రభుత్వం చేసినవి వాళ్ళు చూశారు కళ్ళతో. కాబట్టి ఇంకా ఒకవేళ వాళ్ళు ఏవో అనుకుంటున్నారు అది ఇది అంటే ఏదో ఇంకా కన్ను లొట్టబోయన్నట్టు ఇంకా ట్రై చేస్తున్నారు. కానీ ఏదైనా ఒక బిగ్ బ్లో కదా వాళ్ళకి. 151 ఎక్కడ, ఇప్పుడు ఏదో రకంగా 90 వచ్చినా చాలు కదా, 90 కొంచెం దాటినా చాలు కదా అని అనుకోవడమే వాళ్ళ ఓటమి. మేము గెలిచిపోయినట్టే ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి పాత 151 ఉండదు. అక్కడి నుంచి పూర్తిగా డౌన్ ఫాల్ కిందకి దొల్లి పడిపోయారు. సో ఎక్కడ ఉంటారు? 100 110 ఈ మధ్యలో. వాళ్ళకి ఎప్పుడైతే దింపేశామో అన్ని సర్వేస్ 110 పోనీ నిజంగా వాళ్ళకి ఫర్ ఉన్న సర్వేలన్నీ చూడండి ఎంత చెప్తున్నాయి. 100 105 110 కదా. నేను చెప్పేది సర్వేల గురించే చెప్తున్నా. అంటే సర్వే కాదు, సరే వాళ్ళు చెప్పిన ఫిగర్స్, సుహాసిని గారు వాళ్ళు చెప్పిన ఫిగర్స్ ఏదైతే వాళ్ళకి అనుకూలంగా చెప్పిన ఫిగర్స్ 110 అంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ చేసి ఏమో ఫిగర్, అది మ్యాజిక్ ఫిగరే కదా, అది ఇబ్బంది లేదు, కంఫర్టబుల్ గా వచ్చినట్టే కదా. అదే అంటున్నా, మ్యాజిక్ ఫిగర్ నేను అన్నది 151 కన్నా దాటిపోయి అంటే వాళ్ళు ఎన్ని తప్పులు అంటే ప్రజలలో వాళ్ళు వద్దు అన్న ఒక వచ్చిందా లేదా ఆలోచన అన్నది. అంటే 50 సీట్లు దగ్గర తగ్గిపోయాయి అన్నది సర్వేనే చెప్తోంది. 10 in 20